కొబ్బరి కూర కావాల్సినవి కొబ్బరి, తురుముకున్న కొబ్బరి, కందిపప్పు, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన శనగపప్పు. నేను మ్యాంగో కూడా వేస్తాను, కొంచెం హాఫ్ మ్యాంగో కూడా వేస్తాను. ఇష్టం, ఎవరి ఇష్టం అంటే వాళ్ళు. ఎక్కువ పులుపు తినేవాళ్ళు మొత్తం వేసుకోవచ్చు, నేను హాఫ్ వేస్తాను. ఆనియన్, ఫస్ట్ తాలింపు వేసుకుందాం. తాలింపు దినుసులు వేసుకోవాలి కదా, మేము తాలింపు అంటాము, అంటే చాలామంది పోపు అంటారు కదా, అదే దానిలో దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పట్టు మినప్పప్పు కొంచెం వేసుకుంటే బాగుంటుంది స్మెల్. తర్వాత ఇదిగోండి, ఏంటి తెలుసా, చితక్కొట్టి ఇది కొంచెం చితక్కొట్టిన వెల్లుల్లిపాయ. నేను తొక్కలు తీయను, అలాగే వేస్తాను, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు మనము జనరల్గా ఇవి వేస్తాం కదా ఈ పప్పు తాలింపులో. అయితే ఇప్పుడు నానబెట్టి ఇదే కదా కూర చేస్తున్నాను, అందుకని దీనిలో వేయట్లేదు, అందుకే మినపప్పు వేశాను. సో అంతే నేను వేసే తాలింపు దినుసులు. ఇప్పుడు కరివేపాకు తెచ్చుకుంటాను. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి, నేను వెళ్ళి ఫ్రెష్గా కోసుకొచ్చుకున్నా కరివేపాకు, కింద చెట్టుది. చిన్న చిన్న ఆకు, అందుకే ముద్దు ముద్దుగా ఉంది. లేతాకు కూడా కోసుకొచ్చేసా. కాడలు వస్తే గోల పెట్టేస్తారు జనాలు, మా వాళ్ళే. లేతాకు కోసుకొచ్చాను కిందకి వెళ్ళి, చెట్టుది ఫ్రెష్గా. అసలు చెట్టాకు కోసుకొని అప్పటికప్పుడు వేసుకుంటే ఆ మజానే వేరుంటుంది. ఎంత హ్యాపీ ఉంటుంది అనుకున్నారు, కాన్ఫిడెంట్, హ్యాపీనెస్. ఓకే, ఇప్పుడు స్టవ్ తాలింపు మాడిపోతుందని ఆపేసా. ఇప్పుడు ఆన్ చేస్తున్నా. నాకు కొత్త స్టవ్లో ఇవాళ వంట చేస్తాను. అరే ఇది ఒక బాగా దీనికి కూడా వచ్చేసిందిరా బాబు. వీటిని తీసి అంటించిన తర్వాత స్టవ్ ఆన్ చేసిన తర్వాత లైటర్ కొట్టిన తర్వాత వెలిగిన తర్వాత పెట్టాలి, లేకపోతే ఆ సౌండ్ వచ్చేస్తుంది. పాత స్టవ్ కూడా అదే చేసింది, కొత్త స్టవ్ కూడా అదే చేస్తుంది. సో ఇది కొత్త స్టవ్. ఈ బర్నర్స్ ఎలా ఉన్నాయి చూడండి. సెకండ్ డే వంట. నిన్న పొంగల్ వరకు చేసాము. ఇది కనుక తాలింపు అవుతుంటే నేను పక్కన ఆనియన్ కట్ చేసేస్తా. ఆనియన్ నేను చేత్తోనే కట్ చేస్తా, దేని మీద పెట్టను. పసుపు వేస్తే తాలింపు చిన్నదని చెప్తారండి. అదే పసుపు వేస్తే తాలింపు చిందకుండా ఉంటుందంట. కొంచెం తుడిపేసుకుంటా తడితో. చూసారా, ఇంకా చిందట్లేదు. ఆవాలు చిందవు, మస్టర్డ్స్ ఉన్నాయి కదా. పసుపు వేసిన తర్వాత, హల్దీ వేసిన తర్వాత ఇవి మస్టర్డ్స్ పైకి రావు. చూసారా, అది ట్రిక్స్, చిన్న చిన్న ట్రిక్స్. ఇప్పుడు ఇదిగోండి, ఆ పసుపు వేసాను కదా, పసుపు వేసిన తర్వాత మస్టర్డ్స్ పైకి లేవలేదు, చిందట్లేదు. చూసారా, అలా సైలెంట్గా ఉంది. సౌండ్ తగ్గించినా కూడా అంతే. సో ఇప్పుడు అది సంగతి. ఇదిగోండి, చక్కగా ప్రశాంతంగా అది ఉంది. ఇప్పుడు ఇది వేసేస్తా. ఆనియన్ నేను ఇలా కట్ చేస్తా. సరే, ఇలా కట్ చేస్తే ముక్కలన్నీ చేతిలోకి వచ్చేస్తాయి. ఆ ముక్కలు ఇలా వేసేస్తాం. ఇలా చేతిలో కట్ చేసుకుని వాటిని అలా వేసేస్తాం. ఆనియన్స్ కూడా వేసేసాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, ఫ్రై అవుతున్నాయి. ఆనియన్ వేసేసాను, చక్కగా ఫ్రై అవుతున్నాయి.
గాలి వస్తే మాకు ఇక్కడ ఇలా ఉంటుంది కదా, గాలి వస్తే నాకు వంట అవ్వదు మరి. ఆనియన్ చక్కగా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇవ్వండి, చాలా ఆల్మోస్ట్ ఇలా వచ్చేసింది. అయిపోయిన తర్వాత భయానికి స్టవ్ దగ్గర ఫోన్ ఉండకూడదని నేను అలా తీసుకుపోతున్నా, అందుకే అవన్నీ కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఫస్ట్ శనగ పప్పు, దాల్, నానబెట్టిన శనగపప్పు, శనగపప్పు उबाल के रखने वाला శనగపప్పు, దాల్, उबाल के रखने वाला दाल, నానబెట్టిన శనగపప్పు. అయిపోయింది. ఇది వేసిన తర్వాత కొంచెంసేపు దీన్ని చక్కగా అటు ఇటు తిప్పిన తర్వాత అప్పుడు కందిపప్పు వేద్దాం. అంటే మరి మొత్తం ఇదే కదా, కొబ్బరే కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందని నేను దీనిలో అవి వేయట్లేదు. అల్లము, చిన్నుల్లిపాయ, అదే గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్లు ఏం వేయడం లేదు. వేస్తే బాగానే ఉంటాయి కానీ మరీ అన్ని మసాలాలు అయిపోతాయని నేను వేయకుండా ప్లెయిన్గా చేస్తున్నా. వేస్తే బాగుంటుంది, బట్ నాకు ఎందుకో వెయ్యాలనిపించట్లే. కొబ్బరి మంచిగా మామూలుగానే తిందామని నేను అనుకుంటాను. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఇది గైనా కదిలేద్దాం. కందిపప్పు వేసేద్దాం. వేసేసుకున్నాం కందిపప్పు. స్టవ్ అంతా వాటర్ పడకుండా జాగ్రత్తగా పిండుకొని ఇలా తీసి ఇలా వేద్దాం. ఫ్లేమ్ కొంచెం తగ్గిద్దాం. అయిపోయింది, వేసేసాను. కందిపప్పు కూడా మొత్తం వేసేసి కొంచెం ఇలా ఫ్రై అవనిస్తే, కొంచెంసేపు ఫ్రై అవ్వాలి బాగానే, అయితేనే బాగుంటుంది. మా కిచెన్ బాగుందా? వెంటిలేషన్ చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇలా వెంటిలేషన్ ఉంటుంది. ఇటు సైడ్ చక్కగా ఓపెన్ ప్లేస్, గ్రీనరీ అంతా కనిపిస్తుంటుంది. ఇక్కడ కాకులకి ఫుడ్ కొంచెం అప్పుడప్పుడు గోడల మీద వేస్తూ ఉంటా. ఇది కిచెన్. ఇది మామిడికాయ కట్ తర్వాత వేస్తా లాస్ట్లో కాబట్టి. ఇగో ఈ వాటర్ పారవేయొద్దు, నానబెట్టిన వాటర్ మళ్ళీ పొయ్యాలి ఇందులో. ఎందుకంటే కొంచెం ఇవి ఉడకాలి కదా కొద్దిగా. కొబ్బరిని కూడా ఉడకబెడతాం, మరి ఏం చేస్తాం, ఫ్రై చేయాలి. అవసరమైతే నీళ్ళు పోయవలసి వస్తే, మాడుతుంది అనుకున్నప్పుడు పోసుకోవాలి. అందుకోసమని ఉంచాను అవసరాన్ని బట్టి. ఎందుకు పారపోసి మళ్ళీ వేరే పోయడం. ఇదిగో కొబ్బరి మొత్తం వేసేస్తా. చూపించాను కదా 2 చిప్పలు, పెడితే ఫోటో పెట్టలేదు మీకు, పెడతా. 2 చిప్పలు కొబ్బరి వేసా. చిన్న చిప్పలు, పెద్దవి కాదు. 2 కొబ్బరి చిప్పలు, మీరు ఏమంటారో తెలీదు. 1 ఫుల్ కోకోనట్, మొత్తం ఒక కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయ. ఓకే, వేస్తే ఇలా ఉంటుంది కొబ్బరి కూర. మసాలాలు వేసి చేస్తారు, నేను వేయలేను. ఎందుకంటే ఇంకెందుకో వేయాలనిపించట్లే ఈరోజు. మళ్ళీ దాన్ని తాలింపులోనే వేయాలి మసాలా. అది మసాలా మీన్స్ నేను అనుకునేది అల్లం, చిన్న ఉల్లిపాయ అంటాం మేము. చాలామంది దాన్ని ఎల్లిపాయ అంటారు, ఎల్లిగడ్డ అంటారు. నేను మాత్రం చిన్న ఉల్లిపాయ. పెద్ద ఉల్లిపాయ అంటే ఆనియన్, రెడ్ ఆనియన్, ఎర్రగడ్డ అంటారు, ఉల్లిగడ్డ అంటారు. అది చిన్న ఉల్లిపాయ అంటే తెల్లది, తెల్లుల్లిపాయ అంటారు, వెల్లుల్లి అంటారు. ఆ వెల్లుల్లిపాయని మేము వెల్లుల్లిని చిన్న ఉల్లిపాయ అంటాం, పెద్ద ఉల్లిపాయని అంటాం. సోది అనుకోవద్దులే.
ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రై అవనిచ్చి అది వేసేస్తా. ఏం వేస్తాను చెప్పండి? సాల్ట్ వేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. కొంచెం ఫ్రై అవనిస్తా. మరి హైలో పెట్టామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది కొబ్బరి. అందుకని మరి హైలో పెట్టను, కొంచెం ఒక లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం అటు ఇటు తిప్పి కొంచెం ఇది అవుతూ ఉండగానే మళ్ళీ తగ్గించేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి, ఇప్పుడు స్టీల్ బాండీ కదా మాడిపోద్ది, అందుకని ఎక్కువ ఫ్లేమ్ పెట్టను. కొన్ని టైమ్స్లో స్టీల్ బాండీని వాడేటప్పుడు సాల్ట్ ఇంత పడుతుంది, స్వీట్గా ఇంకోండి మాడుతుంది, స్టీల్ బాండీ కదా, అందుకని ఫ్లేమ్ ఒక్కొక్కసారి ఆపేస్తాను. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని తిప్పేసి మళ్ళీ ఆన్ చేస్తా. ఇదిగోండి మాడటం స్టార్ట్ అవుతుంది స్టీల్ బాండీ. కానీ ఇప్పుడు అంటున్నారు కదా తెల్లవాటిల్లో వండొద్దని. నాకు ఐరన్ కడాయి ఉంది, కానీ దానికి ఐరన్ కడాయి కూడా ఒక టిప్ ఉంటుందంట. దానిలో ఎప్పుడు అది వస్తుంది, అందుకోసమని నూనె రాసి పెట్టాలంట, పెట్టినాక వాడాలంట. ఆల్రెడీ నేను నూనె రాసి పెట్టా ఐరన్ కడాయికి, అందుకే స్టీల్ కడాయిలో వండుతున్నా. స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ వేసి కొద్దిసేపు అలా వదిలేస్తే దీనిలో వాటర్ బయటకు వస్తుంది కాబట్టి మాడకుండా ఉంటుంది. మళ్ళీ స్టవ్ అంటిస్తాను. స్లో 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 కొంచెం అట్లో ఇట్లా అన్నీ మూత పెట్టేస్తాను. సాల్ట్ వేసాను కదా, సాల్ట్ మీకు నచ్చినంత వేసుకోండి అమ్మా, ఎందుకంటే ఎవరు ఎక్కువ తింటారో ఎవరు తక్కువ తింటారో తెలియదు కదా, అందుకని మీకు నచ్చినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మామిడికాయని కోరుకోవడం అంటే మీరు ఏమంటారు నాకు తెలియదు, నేనైతే కోరుకోవడం అంట. అదేంటో నేను చూపిస్తాను మీకు, కోరడం అంటే ఏంటో. అప్పుడు రెండుసార్లు కొడితే నాకు వంట చేసినట్టు అనిపించింది, ఇలా కొట్టకపోతే వంట చేసినట్టు అనిపిస్తుంది. కొట్టేనా ఇప్పుడు గ్రేటర్తో గ్రేట్ చేశానమ్మా, అదే కోరడం అంటారు కదా, గ్రేటర్తో గ్రేట్ ఆఫ్ అన్నాను కదా, నాకు నచ్చినంత వేసాను. ఇంకా చాలా అనిపించింది. ఇదిగోండి నాకు కడిగేసి పక్కన పెట్టా. నేను చాలామందికి ఇలాగా వంట చేస్తే వంట దగ్గర అంత చెత్త అలా చెయ్యను, ఎప్పటిదప్పుడు నాకు క్లీన్ అయిపోవాలి. ఇప్పుడు ఇది ఉందా, ఇలా తీసేసి దీనిలో ఇక్కడ కవర్ పెట్టుకుంటా, డస్ట్బిన్ ఇక్కడ పెట్టను. అప్పుడప్పుడు ఫ్రెష్గా వేస్ట్ లేనివన్నీ నీట్గా ఉన్న కవర్ ఒకటి పెట్టుకొని ఇలాగా నాకు అలవాటు ఎప్పటికప్పుడు కడిగేసుకోవడం. ఇలా చెత్త ఉంచడం అలా ఇష్టం ఉండదు. మళ్ళీ ఎవరన్నా వచ్చి ఇలాగుందే అని మా పాప అంటే నాకు చిరాకు వచ్చేస్తుంది, అందుకని ఇలా అలవాటు అయిపోయింది. మధ్యలో ఇవన్నీ చేస్తుంది. కరోనా వచ్చినాక పనమ్మాయిని తీసేసుకున్నాం కదా, అప్పటి నుంచి మొదలైంది మనకు. ఇంతకుముందు పనమ్మాయి ఉండేది కాబట్టి పరిస్థితులు తారుమారైపోయాయి. కరోనా వచ్చినాక ఎంతమంది జీవితాలు ఇలా అయిపోయినాయి, తల్లడిల్లిపోయాం. అప్పుడు తెలియలే దాచుకోవాలి, ఏదో ఒక రోజు పరిస్థితులు ఇలా వస్తాయని. పనమ్మాయికి అది పెట్టి ఇది పెట్టి అలా చేసి ఇలా చేసి మొత్తం దానికి అప్పిచ్చి అన్నీ చేసి ఇచ్చేవడం అయిపోయాం. అలా ఉంటాయి పరిస్థితులు. ఇలా కడిగేసుకుంటాను, తిట్టుకుంటాను, ఇది కూడా నాకు అవసరమా అని, కానీ నాకు అలాగ అలవాటు. నాకు వంట అయ్యేదాకా చండాలంగా ఉంచేసుకోను స్టవ్. నాకు నచ్చదు, ఫస్ట్ వేరే వాళ్ళ కోసం నాకెందుకు. ఇలా ఉంటే ప్రశాంతంగా నేను చేయగలుగుతాను. అయిపోయిందా? ఇప్పుడు ఇది తీసుకొని చక్కగా అంతే, కొంచెం కొబ్బరి ఫ్రై అవ్వాలి. అవిన తర్వాత వేసుకొని దించేసుకుంటా, ఎక్కువసేపు ఉంచను. కొంచెం మరి జరగమ్మా, కొంచెమే అవనిస్తా, ఎక్కువసేపు ఉంచను. ఫోను దీనికి దూరంగా పెట్టాలని దూరంగా పెడుతున్నా. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నానండి, ఫస్ట్ టైం వంటలు పెడదామని అనిపించింది. ఎప్పటి నుంచో అనుకున్నా పెట్టాలని, అన్ని రోజులు సహకారం అందలేదు, పనులు బిజీ.
ఈరోజు నుంచి కనీసం వారానికి ఒక వంట అన్న పెడతాను, కుదిరితే 2 లేదంటే 1 నాకు వచ్చిన వంటలు. మా వాళ్ళందరూ బాగుంది, నువ్వు చాలా బాగా చేస్తావు అనే వంటలు మాత్రమే పెడతాను. ఓకేనా? భయపడకండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ఇప్పుడు ఇది కొంచెం మగ్గింది అనుకుంటే నలుగుతుంది చేతికంటే మగ్గినట్టే. కొంచెం ఉడకాలండి కొబ్బరి, లేకపోతే తినలేరు. అటు ఇటు వెళ్ళొద్దాం, 2 అడుగులు. కారం తెచ్చుకుందాం, అవన్నీ చేద్దాం. దీనికి ఏం లేదు, ఇది ఉంది కదా, దీన్ని ఏమంటాం, మామిడికాయ కూరు. గ్రేట్ చేసిన రా మ్యాంగో, గ్రేట్ చేసిన రా మ్యాంగో. నేనైతే తెలుగులో మామిడికాయ, కోరుకున్న మామిడికాయ అని చెప్తా. ఓకే, ఇప్పుడు కొంతసేపు మూత మళ్ళీ పెట్టేస్తాను, ఎందుకంటే ఇందాక స్టవ్ ఆఫ్ చేస్తా కదా, అటు నుంచేమో గాలి వస్తుంది కాబట్టి నాకు మాడదు. నాకు అర్థమైపోయింది, అటు నుంచి గాలి వస్తుంది కాబట్టి ఇది అలవాటు అయిపోయింది కదా. 2 బద్దలో 2 కొబ్బరి చిప్పలు వేసాను. ఓకే, నిన్న స్టవ్ ఇనాగ్రేషన్, అందుకని నా కిచెన్ సూపర్గా పెట్టుకున్నా. ఇక్కడ బొద్దంకులు వస్తాయని దీంతో వేసా, లక్ష్మణ రేఖతో. పద్మాలు మాత్రం పిండితో, ఈ మాత్రం లక్ష్మణ రేఖతో, చీమలు రాకుండా. ఇది చూపించను, అది పగిలిపోయింది అయినా కనిపించింది. ఇవి వేద్దాం. అది చక్కగా చాలు ఫ్రై అయిపోయింది, ఫ్రై అయ్యింది, ఏగింది, బాగుంది. అలా వేసేసి ఇక్కడ నా చేతితో నేనే చూపిస్తున్నా, అందుకని ఒక్క చేతితో వేస్తున్నా. స్టాండ్ హడావుడు నాకు ఎందుకో నచ్చలే, అందుకే వదిలేసా. వేస్తే మొత్తం పట్టిద్ది, మరీ పులుపు ఎక్కువ తింటారో తినరో మా వాళ్ళని కొంచెం వేసేసి వదిలేస్తున్నా. మ్యాంగో చాలా బాగుంటుంది. ఇందులో కొబ్బరి కూడా వేస్తే, కొబ్బరి సారీ క్యారెట్, ఇందులో క్యారెట్ ఉందనుకోండి, క్యారెట్ కూడా వేస్తే ఇలాగే తురిమేసి ఏమంటారు కోరుకొని, లేదంటే గ్రేట్ చేసుకొని, గ్రేటర్తోటి గ్రేట్ చేసుకొని ఇలాగా సన్నగా వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది అసలు. కొబ్బరి, మ్యాంగో, రా మ్యాంగో అండ్ క్యారెట్ వేసామనుకోండి, అసలు ఇంకా కూర టేస్టే వేరు. అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే ఎవరన్నా తింటే తినొచ్చు వాళ్ళ టేస్ట్ని బట్టి చపాతీ. కానీ చపాతీలో రోల్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాం చూడండి, అప్పుడు బాగుంటుంది. దీనికి ఏం చేస్తా అంటే దీంట్లోనే ఎగ్ వేయొచ్చు, కానీ ఇవాళ కృష్ణాష్టమి కదా వేయట్లేదు, అందుకు వదిలేసా. ఎగ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఎగ్ కూడా మొత్తం కలిసిపోవాలి, అస్సలు కనపడకూడదు ఎగ్ ఉండట్టు. ఇందులో మొత్తం దీనిపైన వేసేసి అదొక రోజు పెడతానండి, చిన్న వీడియో. చాలా బాగుంటుంది అసలు ఆ టేస్ట్. అప్పుడు వెయ్యాలి అల్లం, చిన్నులపాయ, అదే ఎల్లిపాయో తెల్లపాయో, అదే గార్లిక్, జింజర్, గార్లిక్, జీరా 3 కలిపి వేస్తే అప్పుడు బాగుంటుంది. ఇది వేస్తారు కానీ నేను ఇప్పుడు వేయట్లేదు. థ్యాంక్ యూ. ఇదేనండి నా కూర, కొబ్బరి కూర. కారం కూడా వేసేసి, కారం కొంచెం పడుతుంది, 2 స్పూన్లు వేద్దాం. ఎవరిష్టమైనంత ఆడు వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసి, జీరా పొడి కూడా వేసి లాస్ట్కే వేస్తా 2. ఇదిగోండి, కింద పడకుండా కూర వండడం చాలా ఆర్ట్. ట్రై చేస్తున్నా, ఇప్పుడు వరకైతే కింద ఎక్కడ పడలే, ముగ్గులు తప్పితే. కొంచెము ఇది ధనియాలు, జీలకర్ర 2 కలిపి వేసేసా. అయిపోయింది కూర, ఇంకా ఆపేస్తున్నా. అన్నంలోకి సూపర్ ఉంటుంది. ఒకవేళ చపాతీ కనుక రోల్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళారనుకోండి, అప్పుడైతే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ని బట్టి ఎవరైనా వాళ్ళ ఇష్టాన్ని బట్టి, దానిలో చపాతీ కారం వద్దు అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం క్యారెట్ వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. లేదంటే ఆలుగడ్డ వేసుకుంటే, ఇందులో ఆలుగడ్డ కూడా ఇలాగే గ్రేట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. కానీ అప్పుడు ఏం చేయాలంటే ఆలుగడ్డ అడుగంటది లాస్ట్లో వేసుకోవాలి.
లేదంటే కొంచెం వేడి నీళ్ళల్లో తురుమంతా వేడి నీళ్ళల్లో పెట్టేసి కొంచెం మగ్గింది అనుకున్నాక కొంచెం ఉడికిపోయింది అనుకున్నాక తెచ్చి ఇందులో కలిపేస్తే అప్పుడు బాగుంటుంది. డైరెక్ట్గా కలపకూడదు, మళ్ళీ ఆయిల్లో సపరేట్గా దాన్ని ఫ్రై చేసి ఇందులో కలుపుకోవాలి. సూపర్. ఆ కూర ఒక రోజు చేసినప్పుడు చెప్తా. థ్యాంక్ యూ. సరే, ఇది నా కూర. ఏం కూర ఇది? ఏం కూర? కొబ్బరి కూర విత్ మ్యాంగో, పచ్చి మ్యాంగోతో కొబ్బరి కూర. శనగపప్పు, కందిపప్పు, కొబ్బరి అండ్ రా మ్యాంగో. థ్యాంక్ యూ ఫర్ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ.